బీట్రూట్ కంచి. బీట్రూట్ కంచికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బీట్రూట్, ఆవాలు, ఉప్పు, నల్ల ఉప్పు, ఇంగువ, కారం అన్నీ రెడీగా ఉన్నాయి. దాన్ని మనము జస్ట్ అన్నీ మిక్స్ చేసుకోవటమే అంతే, దీంట్లో ఇంకా ఏమీ లేదు కదంటే. ఆవాల్ని మాత్రం మనము పొడిలాగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆవాల్ని పొడిలాగా చేసుకుందాము. చాలా యూనిక్గా ఉండేటువంటి రెసిపీ అన్నమాట ఇది. దీన్ని మనము ఫర్మెంట్ చేసుకోవాలి. సో అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత ఒక సీసాలో వేసి అన్నీ మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేసేసుకుని దాన్ని మనం ఒక విండో సిల్లో కానీ లేకుంటే బాల్కనీలో కానీ ఎండ పడేటట్టుగా మనం బయట పెట్టి ఉండియాలన్నమాట. బయట పెట్టి ఒక 4 days అట్లాగే బయటే ఉండిచ్చేసేస్తున్న తర్వాత అది చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇలాంటి బబుల్స్ లాగా వస్తుంది, ఫర్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో 4 days అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. సో ఒక సీసాలో మనము ఈ సీసా నిండా చేసుకున్నాం అనుకోండి, ఇది ఒక 4 days 5 days వచ్చింది అని అనుకున్నాం ఒక పర్సన్కి. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎండ్ అవుతుంది ఒక 4 days లోపల అనగా ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకోవచ్చు. రోజు కొంచెం గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది కాబట్టి రోజు ఒక గుడ్ బ్యాక్టీరియా పిల్ తీసుకున్నట్టు అవుతుంది అనమాట ఇటువంటివి చేస్తే. సో ఫస్ట్ మనము ఆవాల్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఆవాలు చక్కగా గ్రైండ్ అయిపోయినాయి, ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము బీట్రూట్ని కట్ చేసేసుకుందాము. సో ఫ్రెష్ బీట్రూట్ని ఉపయోగిస్తాము. శుభ్రంగా కడిగేసిన తర్వాత దీన్ని చక్కగా పీల్ చేసేసి ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అన్నీ కూడా ఏంటంటే అన్ని హీలింగ్ న్యూట్రియంట్స్ అన్నమాట ఇవి. సో చాలా చక్కగా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి హీలింగ్ న్యూట్రియంట్స్ కలర్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో ఉండే కలర్స్ అన్నీ కూడా హీలింగ్ న్యూట్రియంట్స్ అనమాట. అందుకనే ఎక్కువగా వెరైటీ తీసుకోండి, మిక్స్డ్ మ్యాచ్గా తీసుకోండి, మిక్స్ చేసి తీసుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో చక్కగా పీల్ చేసుకున్న తర్వాత సో బీట్రూట్ని చక్కగా లెంత్ వైజ్ కట్ చేసేసుకోవాలి మనము దీన్ని. సో చక్కగా మనకి బీట్రూట్ కట్ చేసేసుకున్నాము. ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకోవాలి, కావాలంటే ఇంకొంచెం చిన్న ముక్కలు చేసుకోవచ్చు. కానీ ఎలాగ ఫర్మెంట్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయటమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక లార్జ్ జార్ ఇలాంటి ఇంత సైజ్ కానీ ఇంకా పెద్ద సైజ్ కానీ ఒక జార్ లాంటిది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ బీట్రూట్ ముక్కలన్నీ ఫస్ట్ ఇందులో యాడ్ చేసేయటమే. సో బీట్రూట్ ముక్కలు ఫస్ట్ యాడ్ చేశాను కదా. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 అందులో యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాలు, ఇది ఆవ పొడి. సో 1 స్పూన్ యాడ్ చేశాను. కొంచెం అంత నార్మల్ ఉప్పు, కొంచెం అంత నల్ల ఉప్పు అన్నమాట, బ్లాక్ సాల్ట్ అంటారు కదా. ఇది ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది బ్లాక్ సాల్ట్. తర్వాత కొంచెం అంత ఇంగువ, కొద్దిగా చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఏంటంటే కారం.
అంతేనండి, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే వాటర్, కొద్దిగా మిక్స్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది. నేను కొంచెం అంత స్పేస్ ఇక్కడ వదిలేసాను అనమాట, ఎందుకంటే మనకి ఫర్మెంట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. సో మనము మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలన్నమాట, ఎవ్రీడే ఒకసారి. కావాలంటే ఆ బాటిల్ ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. సో మూత పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే కొంచెం అంత గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. సెకండ్ డేకి ఇంకొంచెం, థర్డ్ డేకి అట్లాగా గ్యాస్ ఫార్మేషన్ అవుతుంటుంది, బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ఒకసారి మూత ఇట్లా తీసేసి మళ్ళీ పెట్టేసేయాలి. సో మూత తీసి పెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఫర్మెంటేషన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఆ 4 days అయిపోయిన తర్వాత అంతవరకు ఫర్మెంటేషన్ సరిపోతుంది అనమాట, పులిసిపోతుంది కదా. 4 days అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి మనము వేరే ఇంకొక బాటిల్లో పెట్టి, కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే బయట పెట్టుకుని మనము దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 4 days అంటే 4 glasses వచ్చింది అనుకుందాము. సో 4 days మనము 4 glasses తీసుకోవాలి కాబట్టి ఆ 4 days మనం ఇది కంప్లీట్ చేయాలి. అంటే 5 days లేకుంటే 7 days అలాగా ఒక వీక్కి ఒక బ్యాచ్ లాగా చేసుకుంటే కనుక ఎవ్రీ టైం మీరు వీక్కి ఒకసారి ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బీట్రూట్ యాడ్ చేశాను కదా, దీనికి కొంచెం క్యారెట్ లేకుంటే ముల్లంగి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, వేరే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కాదంటే ఈ వెజిటబుల్స్ నుంచి చక్కగా అది ఫర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చక్కగా ఉపయోగపడుతుంది. సో బీట్రూట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ బీట్రూట్ అనేది మనకి ముఖ్యంగా ఐరన్ బాగా పెరుగుతుంది అనేసి బీట్రూట్ చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా. ఐరన్ డెఫినెట్గా ఇందులో ఉంటుంది. అయితే కంపేర్ టు నాన్ వెజిటేరియన్ ఐరన్తో కంపేర్ చేసుకుంటే ఎఫెక్టివ్నెస్ తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో వైటమిన్ సితో కలిస్తే కనుక అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది. సో ఫ్రెష్ వెజిటబుల్ కాబట్టి అందులో వైటమిన్స్ కూడా చక్కగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఐరన్ చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషలీ వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినని వాళ్ళు, ఎగ్స్ తినని వాళ్ళకి ఐరన్ ఆఫ్కోర్స్ వేరే పప్పు దినుసుల్లో వాటి నుంచి వస్తుంది. కానీ ఈ సోర్స్ నుంచి మనకి ఐరన్తో పాటు గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. తర్వాత ఇందులో నైట్రేట్స్ ఉంటాయన్నమాట. నైట్రేట్స్ ఏంటంటే ఆక్సిజన్ ఫ్లో, మన బాడీలో అంతా కూడా ఆక్సిజన్ ఫ్లో చక్కగా ఉండేటట్టు చూస్తుంది అన్నమాట. సో అవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి, ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడుతున్న వాళ్ళకి, లేకుంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మెనోపాజ్ ఉమెన్ ఎస్పెషలీ వాళ్ళకి హార్మోన్ ప్రొటెక్షన్ తగ్గిపోయినప్పుడు ఎట్లాంటివి తీసుకుంటే కనుక ఈ బ్లాక్స్ ఫార్మేషన్ ఎంకరేజ్ చేయదన్నమాట. బ్లాక్ ఫార్మేషన్ అనేది తగ్గిస్తుంది, ఆక్సిజన్ సప్లై అనేది చక్కగా ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వాకింగ్ కానీ, లేకుంటే ట్రెడ్మిల్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ గాలి పీల్చుకుంటారు కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా దీన్ని, ఈ లిక్విడ్ని, వాటర్ని, ఫర్మెంటెడ్ వాటర్ని ఎక్సర్సైజ్లో మధ్య మధ్యలో కొంచెం సిప్ చేస్తూ ఉంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, తర్వాత నైట్రేట్స్ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఇందులో ఫోలేట్ అనేది చక్కగా ఉంటుంది. ఆ ఫోలేట్ ఏం చేస్తుందంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ అనేది చేస్తుంది అనమాట. అందుకని ఇది చాలా చాలా ఉపయోగకరము. ఎస్పెషలీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు, లేకుంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఇది డెఫినెట్గా తీసుకోవచ్చు. వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది, అట్ ద సేమ్ టైం ఐరన్ కూడా అవసరం అవుతుంది అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయవలసిందే. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీగా కూడా మీరు ట్రై చేయొచ్చు. క్యారెట్స్ యాడ్ చేసి ట్రై చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మనము ఇందులో క్యాబేజ్ యాడ్ చేయొచ్చు, కొంచెం అంత కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.